దేవర ముంగిట నువ్వెంత ఈ డైలాగ్ అయితే ఇప్పుడు పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది తారక్ అన్నకి అనేది చెప్పాలి. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోస్ ఉన్నారు అండ్ ఎన్నో మూవీస్ అయితే రిలీజ్ కాబోతుంది అండ్ ఎన్నో మూవీస్ ట్రైలర్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు. ఆ మూవీస్ కి గ్రాఫ్ చూసుకుంటే ఎంత ఉంది, మరి దేవర మూవీ గ్రాఫ్ చూసుకుంటే ఎంత ఉంది అనేది ఇప్పుడైతే ఒక వీడియోలో అయితే మనకైతే క్లియర్ గా చెప్తాను. మ్యాటర్ లోకి వెళ్తే ఓర్మాక్స్ వాళ్ళైతే ఓర్మాక్స్ అనేది ఒక ఇండియాలోని ఒక సంస్థ అనమాట. వీళ్ళు వచ్చేసి అయితే ఇండియాలోని పాపులర్ గా ఈ మంత్ ఎవరు నెంబర్ 1 ఉన్నారు, ఈ మంత్ ఏ మూవీ నెంబర్ 1 లిస్ట్ లో ఉంది, రాబోయే మూవీ జనాలు ఏ మూవీ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు అండ్ ఏ మూవీ జనాలు ఎక్కువగా చూడాలనుకుంటున్నారు మీద అయితే సర్వే అయితే చేస్తారనమాట. వాళ్ళు సర్వే చేసే పద్ధతులు ఏ విధంగా ఉన్నా కూడా వాళ్ళు సర్వే చేసే దాంట్లో డేటా అనేది అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది మాక్సిమం. మరి ఇప్పుడు అయితే వాళ్ళైతే దేవరం మూవీని అయితే నెంబర్ 1 ప్లేస్ లో అయితే పెట్టడం జరిగింది. ఓర్మాక్స్ సినిమాస్ వాళ్ళు ఆగస్ట్ మంత్ నుంచి రాబోయే ట్రైలర్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కాకుండా తెలుగులో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ తీస్తే నెంబర్ 1 ప్లేస్ లా జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరం మూవీ అయితే ఉంది. నెంబర్ 2 లో చూసుకుంటే పుష్ప 2 అయితే ఉంది. పుష్ప 2 అనేది మన అందరికి తెలిసి మోస్ట్ హైప్డ్ మూవీ అన్నమాట. అది అండ్ పార్ట్ 2 కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఆ మూవీని బీట్ చేసి మరి దేవరం మూవీ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది అంటే అర్థం చేసుకోండి. ఈ సర్వేస్ వాళ్ళు ఈ సర్వే చేసిన వాళ్ళైతే ఊరికే డేట్ అయితే పెట్టరు. వాళ్ళకి బాగా రిపీటెడ్ గా ఎంగేజ్ వస్తే అంటే వాళ్ళు సర్వే చేసేటప్పుడు ఏ మూవీకి జనాలు ఎక్కువగా చూడాలనుకుంటున్నారు అని సర్వేలో తేలితేనే వాళ్ళు ఈ లిస్ట్ అయితే ఇస్తారు. ఈ లిస్ట్ లో దేవరం నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. నెంబర్ 2 లో పుష్ప 2 అయితే ఉంది. నెంబర్ 3 లో చూసుకుంటే ఓజీ అయితే ఉంది పవన్ కళ్యాణ్ గారు. నెంబర్ 4 లో చూసుకుంటే రివర్స్ గారి మూవీ అనేది అయితే ఉండడం జరిగింది అండ్ 5th ప్లేస్ లో వచ్చేసి జై హనుమాన్ అయితే ఉంది. ఈ మూవీస్ అని చూసుకుంటే ఇంకా ట్రైలర్ అయితే రిలీజ్ అయితే కాలేదన్నమాట వీటికి. అండ్ ట్రైలర్ ఇంకా రిలీజ్ కాకుండా మోస్ట్ అవైటెడ్ మూవీ లిస్ట్ లో దేవర మూవీ నెంబర్ 1 ప్లేస్ ఉంది. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియని మూవీ స్పిరిట్ అండ్ జై హనుమాన్ కూడా ఉన్నాయి. వీడియోలో నేను ఒకరిని తక్కువ చేస్తున్నాను కాదు, బట్ యాక్ట్ చెప్తున్నాను. ఓర్మాక్స్ ఇండియా వాళ్ళైతే ఇచ్చిన నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను, ఎవరిని తక్కువ చేసినట్లు కాదు, జస్ట్ ఫ్యాక్ట్ అయితే చెప్తున్నాను అనమాట. ఇది గైస్ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.